ఈరోజు మనకి కాలపురుషుడికి కొన్ని గ్రహాలకి కారకత్వాలు ఇచ్చాడు. వాటి గురించి మనం స్టడీ చేద్దాం. ఇక్కడ మనకేమి ఇచ్చారంటే రవి అనగానే ఆత్మకి రవిని కారకత్వంగా తీసుకుంటాం. ఇక్కడ బుక్స్ లో అయ్యే ఇచ్చారు. ఇంకా చంద్రుడికి వచ్చేసరికి చిత్తము. ఇప్పుడు రవిని ఆత్మ అనగానే మనం ఏం చెప్తామంటే మన సోల్ ఏదైతే ఉంటుందో ఈ సోల్కి మెయిన్ కారకత్వంగా రవిని తీసుకెళ్ళాడు. అలాగే చంద్రుడి చిత్తము. ప్రతి మనిషికి ఏంటంటే ఏదో ఒక రకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఒకటి ఆలోచన తెలివితేటలు ఇవి కొద్దిగా బుధుడు కారకత్వం ఉంటాయి. కానీ ఇక్కడ పదం చిత్తము అని అడిగాడు. ఈ చిత్తం అనగానే ఏంటంటే మనిషి యొక్క మానసిక స్థితి అని. మానసిక ఆలోచనలకి మనం ఏంటంటే చిత్తము అంటాం మనం. దీనికి చంద్రుడు ఆధిపత్యం తీసుకున్నాడు. ఇంకా కుజుడు వచ్చేసరికి సత్వము అని. అంటే సత్వం అంటే మనకి ఒక ఎనర్జీ. పైగా కుజుడికి మనకి ఏ కారకత్వాలు అంటే ఇంకా రక్తము, బోన్ మ్యారో అంటే మజ్జ, ఇవన్నీ కుజు కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి ఏదైనా బలంగా ఏ పని చేయాలన్నా కూడా, లేదా మనిషి యొక్క ఆయుష్ కూడా మనం ఇప్పుడు ఏంటంటే చాలా మంది రక్తానికి ఒక ఏజ్ ఉంటుంది. ఆ రక్తం చనిపోతే కనుక మనిషి ఆయుష్ చనిపోతారని చెప్పి ఈ మధ్య సైంటిస్టులు కూడా కనిపెడతారు. అంటే కుజుడు దేహకారకత్వాన్ని మహర్షులు ఇవ్వటం కానీ అన్న మన బ్లడ్ ఫ్లోయింగ్ పర్ఫెక్ట్గా వెళ్తే మన బాడీలో ఆర్గాన్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మన చేతుల్లోకి రక్త ప్రసరణ సరిగ్గా లేదనుకోండి, ఆ చేయి సరిగ్గా పనిచేయదు. అంటే ఒక పట్టు, సత్వం, గ్రిప్ అనేది ఏంటంటే మనకి కుజుడు అధీనంలో పెట్టారు. ఇంకా మనకి బుధుడికి ఏంటంటే వాక్కు అని ఇచ్చారు. వాస్తవంగా ఏంటంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాం, దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఈ మాటలన్నీ బుధుడి అధీనంలో ఉంటాయి. పైగా బుధుడి అధీనంలో వాక్కు వస్తుందంటే కనుక ఈ వాక్కుకి కొన్ని రకకారకత్వాలు ఉంటాయి మనకి. మనకి రెండు రకాలు ఉంటుంది. ఒక అహం, అధ్యహం అని చెప్పేసి, అంటే యుగో సూపర్ యుగో అని రెండు ఉంటాయి. ఏ మనిషి అయినా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే దాని యొక్క పూర్వాపరాలు ఆలోచించడం, మంచి చెడు ఆలోచించడం, లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఆ తర్వాత మాట్లాడతాడు. అంటే బుధుడు ఎవరి జాతకంలో అయినా బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు మాట్లాడే వాక్కులు ఏంటంటే లాభ నష్టాలు జాగ్రత్తగా లెక్కలేసుకొని. అంటే లాభ నష్టాలు చాలా రకాలుగా ఉంటాయి. లాభం అనగానే మనం ఫైనాన్షియల్గానే కాదు, అంటే రిలేషనల్ కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ మనం మాట్లాడటం వల్ల ఏమన్నా ఫ్యూచర్లో సమస్య వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఫ్యూచర్లో లాభం వస్తుందా, మనం ఎలాంటి పదాలు వాడాలి, ఇదంతా ఏంటంటే బుధుడు యొక్క వాక్కు కారకత్వంలో ఉంటుంది. అంటే బుధుడు ఒకళ్ళ జాతకంలో సరిగ్గా లేడు అనుకోండి, అంటే బుధుడికి మనకేంటంటే శుభం, అశుభం అని రెండు తత్వాలు ఉంటాయి. శుభగ్రహ దృష్టి పడింది, లేకపోతే ఇండివిజువల్గా బుధుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఈ బుధుడికి ఏంటంటే శుభమైన క్వాలిటీలు ఉంటాయి. లేదు, ఏదైనా అశుభ గ్రహాలతో దృష్టి పడ్డా, కర్తరీయపడ్డా అంటే ఈ బుధుడు ఏంటంటే అశుభ గ్రహాల తత్వంలోకి వెళ్ళిపోతాడు. అంటే తమోగుణ గ్రహాలు ఏం చేస్తాయంటే ఆలోచన తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే పర్సన్ మాట్లాడే తీరు ఎలా ఉంది, అంటే వాక్ అంటే ఏంటి, మనం మాట్లాడుతున్నాం, మాట్లాడే తీరు ఏంటంటే గ్రహాల యొక్క అధీనం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క మనిషి చాలా దుర్భాషలు ఆడుతున్నాడు, కోపాడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే ఈ బుధుడి యొక్క స్థితి కుజుడి యొక్క లక్షణాల్లోకి వెళ్ళిపోయిందా, అయితే గ్రహ ప్రభావంలోకి వెళ్ళింది అనుకోండి, ఈ మనిషి ఏంటంటే కొంచెం వల్గరగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం. ఎందుకంటే బుధుడు ఇక్కడ చెడిపోయినట్టే, ఇక్కడ బలహీనుడు అయ్యాడు అని అశుభ గ్రహాలతో. వాక్కు కారకం. ఈ చిత్తం కూడా అంతే. చంద్రుడు కూడా చంద్రుడు కూడా మనకేం చెప్తారంటే న్యూట్రల్ లార్డ్స్. మామూలుగా ఇండివిజువల్గా ఉంటే శుభులాళ్ళు, బుధ బుధ చంద్రులు ఇద్దరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నా క్లాసెస్ ఉండే పాపగ్రహాలు, శుభగ్రహాలని. శుభగ్రహాలు అనగానే గురు శుక్రులు తీసుకుంటాం. ఈ బుధ చంద్రులు ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నా, లేకపోతే ఇతర శుభగ్రహాల దృష్టిలో పడితే వాళ్ళు శుభులుగా తీసుకుంటాం. అంటే వాళ్ళ బలం బాగుంటాయి. లేదనుకోండి వాళ్ళని అశుభత్వంలో వేస్తాం మనం. ఎప్పుడైనా సరే ఒకళ్ళ జాతకం మనం చెక్ చేసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలపురుషుని అంతఃశక్తులు అని చెప్పేసి మనకి టైటిల్ ఇచ్చాడు ఇక్కడ. అంటే అంతఃశక్తి మనం బాహ్యంగా కనబడే శక్తి ఏంటంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంతే. కానీ ప్రతి మనిషికి ఒక అంతఃశక్తులు ఉంటాయి. అంటే ఇంటర్నల్ ఎనర్జీస్ అనేది గ్రహాలు ఇస్తాం.
ఇప్పుడు ఒక్కొక్కళ్ళ జాతకులు ఏంటంటే బుధుడు చాలా బాగుంటాడు, వాస్తవం చెప్పాలి. ఆ బుధుడు శుభగ్రహాలు దృష్టితో పడ్డాడు, శుభగ్రహాలు ఎత్తుపడింది. మనకేంటంటే మంచి తెలుగు వాళ్ళు ఉంటారు, షార్ప్గా ఉంటారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలు ఏంటంటే లాభ నష్టాలు లెక్కేసుకొని ఎవరికి నొప్పించకుండా చాలా జాగ్రత్తగా వెళ్తుంటారు. ప్రతి దాంట్లో లాభాన్ని ఉంటేనే మాట్లాడతారు. మనకు లాభం లేదు ఇక్కడ, మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఇట్లా ఉంటాయి అండి. ఎందుకంటే వాక్కు కదా, మనం బయటకు మాట్లాడే ప్రతి మాట ఏంటంటే చాలా వాల్యుబుల్ అది. కుజుడికి ఏంటి ఇక్కడ మనకి సత్వం అని ఇచ్చారు, బలం, మామూలుగా ఫిజికల్గా చూసుకుంటాం. కానీ కుజుడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు కుజుడు యొక్క తత్వంలోకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు కొంచెం తొందర యాంగ్జైటీ ఉంటుంది మాట్లాడేటప్పుడు. లేదు, దుర్భాషలాడే అవకాశాలు ఉంటాయి, బుధుడు మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కుజుడు తత్వం అనేది ఆ బుధుడి మీద పడుతుంది కాబట్టి. ఇప్పుడు శనికి మనకి ఇక్కడ ఒక కారణం ఇచ్చాడు. శనికి అంటే ఇక్కడ కాలపురుషుడికి విచారము అని ఇచ్చారు. చూద్దాం సరే, గురుడికి ఏమో విజ్ఞానం అని ఇచ్చారు, సుఖము ఇచ్చారు, రెండు కారణం. అంటే ఈ ఇంటర్నల్ ఎనర్జీస్, అంతఃశక్తులు కాలపురుషుడి యొక్క. ఇంకా శుక్రుడికి ఏంటంటే కోరికలు లేక కామము, శనికి వచ్చేదానికి విచారం. అంటే ఈ క్వాలిటీస్ ని బట్టి మనం ఏంటంటే ఒక జాతకాన్ని, ఒక మనిషిని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అంటే వాళ్ళ యొక్క అంతఃశక్తి ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది. ఇప్పుడు శని బలంగా ఉన్నాడు అనుకోండి, శనికి ఏంటంటే ఇక్కడ మనకి వ్యతిరేకంగా చెప్పారు యాక్చువల్గా. ఎలాగా, శని విచారం యాక్చువల్గా, శని బలవంతం అయితే విచారం ఎక్కువ ఉండాలి అని. కానీ ఇక్కడ శని బలం పెరిగే కొద్దీ ఏంటంటే మనిషి యొక్క విచారం తక్కువ ఉంటుంది. శని బలహీనుడైతే విచారం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక్కటే శనికి రివర్స్ ఇచ్చారు. మిగిలిన గ్రహాలన్నిటికీ మనకు ఎలాగ ఇచ్చారంటే ఏ గ్రహమైనా సరే బలంగా ఉంటే వాటి యొక్క అంతఃశక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో అని. ఇప్పుడు గురుడు బలంగా ఉన్నారు ఒకళ్ళ జాతకంలో, గురుడికి ఏమి ఇచ్చాడు, విజ్ఞానం ఎక్కువ ఇచ్చాడు, సుఖాన్ని ఎక్కువ ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏంటంటే బాగా నాలెడ్జబుల్ పర్సన్, బాగా గురుడు ఎంత బలం పెరిగితే అంత నాలెడ్జ్ క్యాన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు అంత సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. గురుడు ఏంటంటే కంఫర్ట్స్ ఎక్కువ ఇస్తుంటాడు. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళ జ్ఞానంతో దానికి సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు పెద్దగా కష్టపడరు, అంతగా విచారం అనేది ఉండదు. ఇది గురుడు విజ్ఞానం అనేది పెరగటం వల్ల. ఇంకా శుక్రుడు కోరికలు కామం. ఒకళ్ళ జీవితంలో విపరీతమైన డిజైర్స్ ఏదైనా వచ్చినా డిజైర్స్ తీర్చుకోవాలన్నా కూడా శుక్రుడే కారకత్వం ఉంటుంది, శుక్ర కారకత్వం. అంటే కామాన్ని మనం చాలా రకాలు తీసుకుంటాం. కోరికలు అంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలు అనుకోండి కోరికలు అనేవి. కానీ కామం అనేది ఏంటంటే చాలా తీవ్రమైన పదం అది, కామం అనేది. ఒక వస్తువు మీద నాకు కావాలి అనుకుంటే దానికి డే బై డే దాని మీద ఏంటంటే వ్యామోహం విపరీతంగా పెరిగి అది సాధించేదాకా మనిషి నిద్రపోడు. అంటే ఒక పర్సన్ లైఫ్లో సర్వైవల్ అవుతున్నాడు అంటే కనుక ఈ శుక్రుడు తత్వమే అన్నమాట, యూనివర్స్. ఇవి ఏంటంటే అంతఃశక్తులు అని మనకి మహర్షులు మెన్షన్ చేశారు. మన ఈ అంతఃశక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. మామూలుగా ఈ కారకత్వాలు అంటే ఈ గ్రహ కారకత్వాలు ఉంటాయి కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మహర్షి మనకి ఏం చెప్పారు, ఈ వైద్యరాజులు కాలపురుషుని అంతఃశక్తులు, ఈ గ్రహాలకున్న అంతఃశక్తులు ఏంటి అని. దీని మీద మనం డీప్గా స్టడీ చేసాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా అలాగే ఇచ్చి ఇంకేం ఇచ్చాడంటే మనకి ఇక్కడ గ్రహాధిపత్య పరిధులు. ఇక్కడ రవిచంద్రులు రాజులు అని ఇచ్చాడు. అలాగే గురు శుక్రులకేమో మంత్రులను ఇచ్చాడు. బుధుడు యువరాజు, కుజుడికేమో సైన్యాధిపతి, శనికేమో ప్రేష్యుడు అని ఇచ్చాడు. అలాగే భచక్రం మీద మనకి రవిచంద్రులు రాజులు. అంటే రాజులు అంటే రవిని చంద్రుడు ఇద్దరిని రాజుని చేశారు ఇక్కడ. అంటే ఇద్దరు రూల్ చేస్తున్నారు అని. ఇది ఇక ఈ భచక్రాన్ని, ఇక కాలచక్రం ఏదైతే ఉంటుందో ఇద్దరు రూల్ చేస్తున్నారు. అంటే మన 12 రాసుల్ని రెండు గ్రహాలు రూల్ చేస్తున్నాయి అని. ఇక్కడ మనకి కర్కాటకం నుంచి రివర్సల్ తీసుకున్నాం అనుకోండి, కర్కాటకం, దాని వెనకాల మిథునము, వృషభము, మేషము, మీనము, కుంభం, 6 రాసులు. అలాగే సింహరాశి నుంచి ముందుకు 6 రాసులు: సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం.
అంటే సింహం నుంచి ముందుకు వచ్చే 6 రాసులకేమో సూర్యపాలిత రాసులు అంటారు. చంద్రుడి నుంచి వెనకమాలకు వచ్చే రాశులు చంద్రపాలిత రాశులు. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఈ భచక్రాన్ని రూల్ చేస్తున్నారు, రవిచంద్రులు ఇద్దరు అని. అంటే వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న రాసులు వాటిని రూల్ చేసే రాసులు అని. చాలా మంది ఏంటంటే మనకు బయట కొన్ని చూసుకున్నాం అనుకోండి, ఇంకా సప్రమాణ జ్యోతిష్యం కానీ ఇంకా కొన్ని, వీళ్ళు ఏం చేస్తున్నారంటే గురుపాలితులు శనిపాలితులని విడదీశారు యాక్చువల్గా. మనకి గురుపాలితులు శనిపాలితులు అని చెప్పేసి ఇవ్వలే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరూ గురు శుక్రులు ఏంటంటే మనకి మంత్రులు ఇచ్చాడు, అలాగే శనికి ప్రేష్ఠుడు అని ఇచ్చారు. ఇక్కడ శని పాలించే తత్వం ఇవ్వాలి, ఎందుకంటే పాలించాలంటే రాజే ఉండాలి. అర్థమేనండి. కొంతమంది ఏం చేస్తారంటే నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఈ గురుపాలిత రాసులు కదా, ఈ శని పాలిత రాసులు కదా. పాలించే దాడు కాదు, ఏ పరిపాలన చేయాలంటే అది రాజు అదే అన్న. మనకి మహర్షులు ఇచ్చింది ఏంటంటే రవిచంద్రులు మాత్రమే రాజులను ఇచ్చారు. బుక్స్ లో కూడా అలాగే ఉంది మనకి. ఎందుకంటే మనకి క్లాసిక్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వాలి. లేటెస్ట్ గా చాలా పుస్తకాలు వస్తాయి, 1970s తర్వాత వచ్చిన బుక్స్ చాలా ఉండే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు విడగొట్టారు గురుపాలితులు శనిపాలితులు అని. ఎందుకంటే పాలించే అధికారం ఎవరికి ఇచ్చారు మనకి ఇక్కడ మహర్షులు? రవిచంద్రులకు మాత్రమే ఇచ్చారు. వీళ్ళకి రాశులు విడగొట్టారు కూడా. సింహరాశి, కన్యారాశి, తుల, వృశ్చికం, ధనుర్మేనాలు, ఈ 6 రాశులు రవిపాలిత రాశులు. అలాగే కర్కాటకము, దాని వెనకాల మిథునము, వృషభము, మేషము, మీనము, కుంభము, ఈ 6 రాశులు చంద్రపాలిత రాశులు. ఈ మహర్షులు మనకి చెప్పారు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ చిత్తము దగ్గరికి వచ్చామనుకోండి, ఇక్కడ ఈ బుధుడు చంద్రుడు చాలా మంది లైఫ్ని డిజైన్ చేస్తుంటారు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మనకి అలాగే శనిని కూడా తీసుకోవాలి మనం. బుధ చంద్రులు శని, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చంద్రుడికి ఏమో చిత్తం అన్నారు. చిత్తం అంటే ఏంటి? ప్రతి మనిషికి ఏదో ఒక మానసిక ఆలోచన ఉంటుంది. ఈ మానసిక ఆలోచన లేకుండా ఆ పర్సన్ ముందుకు వెళ్ళలేడు. అలాగే బుధుడు, సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఏం కావాలన్నా కూడా మనకు వాక్ అనేది ఎక్కువ ప్రాధాన్యతను తీసుకుంటుంది. అంటే మనం మాట్లాడాలా, మనకు కావాల్సింది అడగాలి, చెయ్యాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నేను దీని మీద ఆర్టికల్ కూడా రాశాను చాలా రోజుల క్రితం, ఫేస్బుక్లో ఉండొచ్చు. ఎందుకంటే బుధుడు బాగున్నాడు అనుకోండి, ఊరు మొత్తం బాగుంటుంది మనం. ఎందుకంటే బుధుని మనం గ్రామాధికారి అని చెప్తాం ఒక్కోసారి. చిన్న చిన్న వాటి చూసేటప్పుడు గ్రామాధికారులు ప్రిడిక్షన్స్ చూసేటప్పుడు ఈ బుధుడిని కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఒక పర్సన్ మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకోండి, ఫస్ట్ ఏంటంటే మీరు వాళ్ళ జాతకంలో ఈ కాలపురుషుడి యొక్క అంతఃశక్తులు ఏంటి, వీళ్ళకున్న ఎనర్జీస్ ఏంటి, వీళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ పర్సన్స్, ఎక్కడ వీక్ పర్సన్, ఇది చూడాలి. ఏ పర్సన్ అన్నా స్ట్రాంగ్ లేకపోతే వీక్, ఈ రెండింటిని ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే శని డిసైడ్ చేస్తారు. అలాగే బుధుడు చంద్రుడు. చంద్రుడికి చిత్తం అని ఇచ్చారుగా. చిత్తం అంటే మన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఎలాంటి ఆలోచన, అది ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఆలోచనలు అంటే చంద్రుడు పరిపాలిస్తున్నాడు మనకి, రాజు 6 రాసులను పరిపాలిస్తున్నాడు. అలాగే సూర్యుడు పరిపాలిస్తున్నాడు, 6 రాసులను పరిపాలిస్తుంటాడు. ఎందుకంటే అతను చంద్రపాలితులు సూర్యపాలితులు అని చెప్పి మనకు మహర్షులు చెప్పారు. ఒకటేమో ఆత్మ పరిపాలిస్తుంది, ఇంకొకటేమో మనిషి యొక్క మనస్సు పరిపాలిస్తుంది. ఈ రెండు ఏంటంటే మనిషి జీవితాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. దీని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకళ్ళ జాతకం మనం తీసుకున్నాం, ఒక చంద్రుడిని స్టడీ చేస్తున్నాం మనం వాళ్ళ జాతకంలో. చంద్రుడు ఏంటి? కొన్ని రకాల చిత్తాలు, అంటే మానసికమైన ఆలోచనలు,
ఈ చిత్తం ఎలాంటిదండి ఇంపార్టెంట్గా? దీనికి బలాన్ని ఇచ్చేది బలహీనత చేసేది ఏంటంటే మనిషి యొక్క విచారం అనేది. ఒక శని బలహీనుడయ్యాడు అనుకోండి, అతనికి ఏంటంటే విపరీతమైన విచారం పెరిగిపోతుంది. శని బలహీనుడత చంద్రుడి మీద దృష్టి ఇచ్చాడు, లేకపోతే చంద్రుడిని చూస్తున్నాడు అనుకోండి, వీళ్ళ లైఫ్లో ఏంటంటే మానసికంగా ఎక్కువగా బాధలు, విచారాలు, అంటే నెగిటివిటీ అనేది ఎక్కువ డెవలప్ అవుతాం ఒక పర్సన్ దగ్గర. ఎప్పుడైతే మనిషికి నెగిటివిటీ డెవలప్ అవుతుందో ఆ పర్సన్ లైఫ్లో ఏంటంటే ఏ సుఖాన్ని అనుభవించలేడు. ఎందుకంటే సుఖం అనేది మనకి చతుర్థ భావం చంద్రుడి అధీనంలో ఉంటుంది. ఆ సుఖం పొందాలంటే మళ్ళీ అక్కడ గురువు వచ్చే స్థితిని పొందాలి మళ్ళీ. ఎందుకంటే విజ్ఞానం అనేది ఉండాలి. అందుకే సుఖం గురుకారకత్వంలో ఉంది, కానీ స్థానం వచ్చి చంద్రకారకత్వంలో ఉంది. మనస్సే కదా సుఖాన్ని పొందేది. సండే 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 1 మినిట్ మ్యూట్ పెడతాను. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఒక పర్సన్ లైఫ్ని మనం సరిదిద్దాలి అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ చంద్రుడి మీద దృష్టిని పెట్టాలి మనం. ఎందుకంటే మీరు నేర్చుకునేది ఏంటంటే జ్యోతిష్యంలో చెప్తాను నేను, ఈ గ్రహం అక్కడ ఉంటే ఏమైంది ఫలితాలు చెప్పొచ్చు, ముందు ముందు అవి కూడా నేర్చుకున్నాం. నాది ఒక కాన్సెప్ట్ ఉంటుంది జ్యోతిష్యాన్ని ఎలా వాడాలి ఏంటని. ఎందుకంటే మీరు అందరూ ఏంటంటే సొసైటీలో నెక్స్ట్ జనరేషన్కి బెస్ట్ కౌన్సిలర్స్ అవ్వాలి. అంటే ఒక జాతకం రాగానే 2 మినిట్స్ రోబోలం కాదు మనం. నేను చాలా మందిని చూసాను లైఫ్లో, 2 నిమిషాలు 3 నిమిషాలు చార్ట్ చూస్తారు, ఒక రెమెడీ రాస్తారు, డిస్క్రిప్షన్ వెళ్ళిపోండి అంటారు. మాక్సిమం 5 మినిట్స్ వాళ్ళ కోసం 2 గంటలు బయట వెయిట్ చేయాలి, 5 మినిట్స్ పంపించేస్తారు. నేను చాలా మంది జ్యోతిష్యం చూసాను. అంటే ఎక్కువసేపు మన చాట్ మీద కూర్చొని మన కాలచక్రం దాని యొక్క అంతఃశక్తి ఎలా ఉంది దాన్ని స్టడీ చేసి ఆ పర్సన్ కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే మనం బయట నుంచి ఒక గురువు నుంచి ఏంటంటే ఒక ఎనర్జీ ఇవ్వాలి, విజ్ఞానం అనేది. ఎందుకంటే మీరు అందరూ రేపు పొద్దున ఆఫీసులు పెట్టినా కూడా, లేకపోతే ఇంకేదైనా కౌన్సిలింగ్ వల్ల మీకు తెలియకుండానే మీకు ఆ చైర్లో కూర్చున్నంత సేపు మీది గురుస్థానమే. ఆ చైర్ దాటి బయటకు వెళ్ళిపోయారు, మీ లైఫ్ మీది. కానీ మీ దగ్గరకు ఒక వ్యక్తి కూర్చున్నాడు జాతకం చెప్పించుకుంటానికి, ఆ కాసేపు ఒక గంట కానీ అరగంట కానీ 2 గంటలు కానీ మీరు గురుస్థానాన్ని ఆక్యుపై చేస్తుంటారు. అంటే మీరేంటంటే వాళ్ళకి విజ్ఞానాన్ని ఇవ్వాలి. విజ్ఞానం ఇవ్వటం అంటే ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ చేయటమే, నాలెడ్జ్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి జీవితంలో సుఖాన్ని మీరు ఇవ్వగలుగుతారు. ఇది బాధ్యత. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్ మన దగ్గరికి రాగానే అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్తున్నాడు, అతని ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అది కుజుడు బట్టి తెలుస్తుంది. కానీ ఇతని చిత్తం ఉంటుంది ఆలోచనలో. మనకేం చెప్పారు, ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే వాక్కు, గతంలో కూడా చెప్పాను మీకు, ఈ చంద్రుడు తారాదేవితో సంయోగం చెందడం వల్ల బుధుడు పుట్టాడు అని. అంటే గురువు యొక్క జ్ఞానం, ఆ జ్ఞానానికి మనస్సులో తీసుకుంటే, చిత్తం తీసుకుంటే ఆ చిత్తంలోంచి వచ్చిన వాక్కు బుధుడు. అందుకే బుధ చంద్రులకి మనకు మహర్షులు ఏం చెప్పారంటే న్యూట్రల్ ప్లానెట్స్ చెప్పారు. అశుభాలతో కలిస్తేమో అశుభులుగా ప్రవర్తిస్తారు, శుభులతో కలిస్తే శుభులుగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళిద్దరు న్యూట్రల్స్. వీళ్ళే మనిషి జీవితాన్ని నిర్ధారించేది. ఇది ఈ చంద్రుడు బుధుడు. ఒకటి మానసిక చిత్తం, ఆ చిత్తం వాక్కుగా మారింది. ఎందుకంటే చంద్రుడు పుట్టేవాడే బుధుడు ఫస్ట్. మళ్ళీ వీళ్ళిద్దరు శత్రువులే, తండ్రి కొడుకులుగా శత్రువులు ఉంటారు మన గ్రహ మిత్ర శత్రుత్వాల్లో. కానీ చంద్రుడు యొక్క పుత్రుడు బుధుడు. అంటే మనస్సులో మన చిత్తంలో వచ్చింది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఆ బయటకు వచ్చింది వాక్కు రూపంలో వచ్చేది బుధుడు. ఈ వాక్కు రూపంలో రావాలి, మనసులో రావాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వాణి ఉంటుంది, ఒక తీగ. అది గురుడు. ఎందుకంటే గురుడు ధ్వనికారకుడు. ఎందుకంటే సౌండ్ లేకుండా మనం మాట్లాడలేము. అంటే ఈ చంద్రుడికి బుధుడికి మధ్యలో గురుడు యొక్క జ్ఞానం ఉంది, అవినాభావ సంబంధం. అందుకే చంద్రుడి నుంచి బుధుడు పుట్టాలంటే మధ్యలో గురుడు యొక్క జ్ఞానం, గురుడు యొక్క అర్థం అంటే తార. గురు జ్ఞానం అంటే ఇక్కడ తార అని, అంటే సెంట్రల్ లార్డ్. అందుకే చంద్రుడికి తారకి బుధుడు పుట్టాడు అని. మనం మాట్లాడే మాటలో కూడా ఏంటంటే ధ్వనిలో గురుడు ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాక్కులో బుధుడు ఉంటాడు. ఎందుకంటే మనిషి ఆలోచన వాక్కును బట్టే
అతని జీవితం. మిగతా వాళ్ళు ప్లానెట్స్ వాళ్ళ యొక్క అంతఃశక్తులు ఎలా ఉన్నాయని చెప్పి కూడా చెక్ చేయాలి మనం. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో శని బాగా బలహీనుడయ్యాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఈ శని దృష్టి చంద్రుడిపై పడింది అనుకోండి, ఇతను మానసిక చిత్తం ఎక్కువ విచారంతోనే ఉంటుంది, పాజిటివ్ ఉండదు వీళ్ళలో. వీళ్ళని కదిలిస్తే చాలు కష్టాలు చెప్తారు, దుఃఖాలు చెప్తారు, పేర్లు చెప్తుంటారు. ఎందుకంటే కుజుడు ఆల్మోస్ట్ షార్ట్ టెంపర్ మనకి. కుజుడు షార్ట్ టెంపర్ అంటే ఒక నిమిషం వచ్చి వెళ్ళిపోతాడు కోపం. కానీ శనిది ఏంటంటే లాంగ్ టెంపర్. అంటే విపరీతమైన క్రోధం అనేది శని దినంలో ఉంటుంది. ఈ శని ఎప్పుడైతే బలహీనుడయ్యి ఈ చంద్రుడి మీద దృష్టిని ఇచ్చారు అనుకోండి, వీళ్ళకి ఏంటంటే విచారంలోంచి కోపం, ఈ రెండు లక్షణాలతో మానసిక చిత్తం ఇది ఎప్పుడైతే ఇది అయిపోతుందో డిఫాల్ట్గా వాళ్ళ కర్మలు చెడిపోతాయి. అంటే శని మీద ఎవరి బలం ఉండాలి, అట్ ద సేమ్ టైం చంద్రుడి మీద ఎవరి బలం ఉంటే బాగుంటుంది. అందుకే మనకి ఏంటంటే శుభగ్రహాల్లో గురువుని మనం మెయిన్ తీసుకుంటానికి కారణం ఏంటంటే గురువు విజ్ఞానానికి కారణం. అదొకటి మనకు మెయిన్గా తీసుకోవాలి. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, ఒక జాతకంలో కుజుడు బలహీనం అవ్వగానే మనకేంటంటే కుజుడిని కంట్రోల్ చేసేది శుక్రుడు. కుజుడు బాగా యాంగర్ లాడ్డు, ఇష్యూ లాడ్డు. శుక్రుడు ఏం చేస్తాడంటే కోరికలకి కామానికి ఆధిపత్యం కాబట్టి, సంగీతానికి ఆధిపత్యం కాబట్టి ఇతను ఏంటంటే కుజుడిని కంట్రోల్ చేయగలుగుతాడు. అట్ ద సేమ్ శని ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పాడు అనుకోండి, ఈ శనిని కంట్రోల్ చేసే ప్లానెట్ ఏదైనా ఉందంటే దానికి గురుడు. ఒకళ్ళ జాతకంలో శని చెడిపోయాడు అనుకోండి, శని పరిహారం ఎంతైతే ఇస్తామో గురుడికి బలాన్ని అంతే పెంచాలి. గురుడు బలం పెరిగితే శని డిఫాల్ట్ కంట్రోల్ చేయగలుగుతాడు. ఎందుకంటే విజ్ఞానం ఏం చేస్తుంది, ఒక మనిషి యొక్క విచారాన్ని పోగొట్టింది. మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, ఎందుకు వస్తాడంటే అతను ఏదో విచారంలో వస్తాడు. ఎందుకంటే అతను శని బలహీనుడయ్యాడు. శని బలహీనమైతే విచారం పెరిగింది. శని బలంగా ఉంటే విచారం ఉండదు, మళ్ళీ విచారం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు శని విచారాన్ని పోగొట్టేది ఎవరంటే మీలాంటి గురువులే. ఎందుకంటే మీ దగ్గర విజ్ఞానం ఉంటుంది కాబట్టి మీ నాలెడ్జ్తో వాళ్ళకున్న విచారానికి సొల్యూషన్ చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళకి సొల్యూషన్ దొరికిద్దో ఆ విచారం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకు ఒక మానసిక సుఖం అనేది దొరుకుతుంది మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి. ఫస్ట్ మీరు వాళ్ళ చాట్లో చూడాల్సింది ఏంటంటే చంద్రుడి యొక్క స్థితి ఎలా ఉంది. ఈ చంద్రుడు ఇతని చిత్తము పాజిటివ్ చిత్తమా, నెగిటివ్ చిత్తమా. చంద్రుడు ఏదైనా కర్తరీలు పాపకర్తరీలో పడ్డాడు, చంద్రుడు బలహీనం అయ్యాడు, చంద్రుడి మీద అశుభ గ్రహాలు దృష్టి పడుతుంది, అందులో శని దృష్టి పడుతుంది. శని అశుభ గ్రహం, అది శని దృష్టి ఎలా పడాలి, శని బలంగా ఉండి పడ్డాడు అనుకోండి చంద్రుడి మీద దృష్టితో ఆ పర్సన్ దగ్గర పెద్దగా విచారం ఉండదు. జనరల్గా మనం ఏం చెప్తాం, వాళ్ళ జాతకంలో శని చూస్తున్నాడు చంద్రుడిని, శని చంద్రుల కలయిక ఏర్పడింది, ఇది విషయోగం. అర్థమైందా? ఆ, మీ ఇంట్లో రెండు పెళ్ళిళ్ళు అయినాయా, మీ వంశంలో ఎవరికైనా రెండు పెళ్ళిళ్ళు అయినాయి, ఎట్లా అడుగుతుంటాం ఆస్ట్రాలజర్స్. శని దృష్టి పడతాం వాళ్ళ చంద్రుడి మీద, మానసిక విచారం ఉంది. యాక్చువల్గా ఇదే శని బలంగా ఉండి పూర్తి బలంతో చంద్రుడి మీద దృష్టి ఇచ్చాడు అనుకోండి, వీళ్ళ దగ్గర అంత విచారం ఉండదు, అంత నెగిటివిటీ ఉండదు. వీళ్ళకుండే విచారం ఏంటి, చిత్తమే ఎలా ఉంటుందంటే చంద్రుడు శనికి విచారం తక్కువ ఉంటుందిగా. విచారం తక్కువ ఉన్నప్పుడు అతని కర్మల మీద ఎక్కువ వెళ్తుంటాడు. చాలా యాంగ్జైటీ ఉంటుంది శని దగ్గర. ఏ పనైనా వేగంగా చేసే తత్వం ఉంటుంది, ఎంతటి పనైనా తట్టుకోగలిగి చేసే తత్వం ఉంటుంది. ఇదంతా శని లక్షణం. ఎందుకంటే విచారం అసలు ఉండదు కాబట్టి. ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నాడు ఆ శని, ఈ పర్సన్ స్ట్రాంగ్గానే ఉంటాడు, మానసిక చిత్తం పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. కానీ ఇదే శని బలహీనం అయ్యాడు అంటే నీచపడటం కానీ, తన శత్రుస్థానంలో కూర్చోటం కానీ ఏదో జరిగింది, అతనికి శక్తి తగ్గింది. ఈ శని చంద్రుడిని చూస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు శని బలహీనుడు అయితే ఏమవుతుంది, మనకి ఇక్కడ మానసిక విచారాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఎక్కువగా ఏదో కోల్పోయినట్టు, ఏదో అయిపోతున్నట్టు, తన చుట్టూ ఏదో భ్రమలు జరిగిపోతున్నట్టు అంటే పీడించబడుతూ ఉంటాడు మనిషి. ఏ పని చేయబుద్ధి కాదు. ఇప్పుడు ఈ శని చంద్రుడిని చూస్తున్నాడు అనుకోండి, వీళ్ళ లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది. శని చంద్రుల కలయిక ఇలా శని దృష్టి చంద్రుడి మీద పడుతుంది. ఇద్దరు పర్సన్స్కి మనం ఒకే పరిహారం చెప్పకూడదు. శని అశుభ గ్రహం కదా, చూస్తున్నాడు కదా, నీకు అది అయిపోద్ది అంటాం. ఇంకొక జాతకానికి అది అయిపోవటం మనం చూసాం. మన దగ్గర ఇంకొక జాతకం వచ్చింది ఇదే దృష్టితో.
శని దృష్టి చంద్రుడి పడింది. ఈసారి శని బలం ఎంత ఉంది, చంద్రబలం ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు శని చూస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి అంత విచారంగా ఉండదు. ఈసారి శని బలంగా ఉన్నాడుగా, చంద్రుడు చూస్తున్నాడుగా. మన పాత పర్సన్కి, ఓల్డ్ క్లయింట్కి చెప్పినట్టు నీకు బాధలు వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది చెప్పడానికి లేదు. ఇతని లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. అంటే చిన్న డిఫరెన్స్, మైనర్ డిఫరెన్స్. అంటే ఒక ప్లానెట్ యొక్క ఇంటర్నల్ అంతఃశక్తులు ఎలాగ ఉంటాయో వాటి మీద మనకి కమాండ్ ఉండాలి. ఈ అంతఃశక్తులు తెలియాలంటే ఈ ప్లానెట్ అసలు మెయిన్ ఎలాంటి శక్తిని కలిగి ఉంది అదొకటి తెలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే చంద్రుడు బలంగా ఉంటాడు, వాళ్ళ చిత్తం బలంగా ఉంటుంది. ఆలోచన అంటే మానసిక విల్ పవర్ అంటారు తెలుసా. విల్ పవర్ అంటే మానసిక శక్తి, వాస్తవం చెప్పాలంటే. రెండోది బుధుడు. బుధుడిది తర్వాత మాట్లాడదాం, ముందు చంద్రుడిని క్లిక్ చేసుకుందాం. ఈ మానసిక శక్తి అనేది ఒక పర్సన్ యొక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ మానసిక శక్తిని పెంచేది ఎవరు? ఇప్పుడు చంద్రుడి మీద గురు దృష్టి పడింది. గురుడు ఏదో ఒక మిత్రస్థానంలో కానీ, స్వస్థానంలో కానీ, లేకపోతే ఉచ్చ స్థానంలో కానీ కూర్చొని ఉంటాడు. అంటే ఏంటి ఇక్కడ ఈ పర్సన్ గురుబలం, గురుడు యొక్క అంతఃశక్తి విపరీతంగా ఉంది అని. గురుడు ఎప్పుడైతే బలం పెరుగుతున్నాడో ఇతనికి ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏంటంటే మూర్ఖంగా నిర్ణయాలు తీసుకోరు. లేదా ఏదైనా పని చేయాలి, దానికి కూడా ఏంటంటే ఎలా పడితే అలా చేయరు. గురుడు ఏంటి విజ్ఞానానికి కారకుడు. ఏ చిన్న పని చేద్దాం అనుకున్నా కూడా దాని గురించి స్టడీ చేయటం అనేది వాళ్ళకి లక్షణం. గురుబలం ఉన్నాడు. స్టడీ చేసిన తర్వాత దాని గురించి మంచి చెడు విచారం చేసి ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ముందుకెళ్తారు. అందుకే గురు దృష్టి పడ్డ స్థానాలు కానీ, లేదా గురు దృష్టి పొందిన భావాలు కానీ బాగుంటాయి అంటారు. అదేంటి గురుడు బలంగా ఉండి చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్. లేదు, వాళ్ళ జాతకంలో గురుడు పెద్దగా బలంగా లేడు, బలహీనంగా ఉన్నాడు అంటే వాళ్ళు విజ్ఞానం లేదని చెప్పకూడదు, ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. ఆ దృష్టి కూడా పడుతుంది, అది కూడా శుభం చేయాలి. కొద్దిగా మనం ఏంటంటే గైడెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ గురుబలం దృష్టి పడుతుంది బాబు, కాకపోతే గురుడు అంత బలంగా లేడు, విజ్ఞానం కూడా అంత డెప్త్ ఉండదు, కాకపోతే గురు దృష్టి అయితే పడుతుంది కాబట్టి నీ చంద్రుడి మీద నీ మానసిక చిత్తం విజ్ఞానంతో ఉండే అవకాశం ఉంటుంది, కొద్దిగా గొప్ప ప్లస్ చేస్తుంది. ఇంకా ఎక్స్టర్నల్గా మనం బయట నుంచి ప్రొఫెషనల్ సలహాలు తీసుకున్నాం, ప్రొఫెషనల్ నీడ్ మనకు అవసరం మీకు. ఎందుకంటే అక్కడ గురుడు పెద్ద బలంగా లేడు కాబట్టి వాళ్ళు ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఆ ఫీల్డ్లో మీరు ప్రొఫెషనల్స్ని కలవండి, వాళ్ళ గైడెన్స్లో మీరు ముందుకెళ్ళండి అని చెప్పి మనం సలహా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రొఫెషనల్ కలుస్తాడో ఒక గురు బలం తను తీసుకుంటాడు బయట నుంచి. తన జాతకంలో గురువు చూస్తున్నాడు చంద్రుడిని, తనకు కొద్దిగా ఉన్న నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, ఇంకా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఆ సెక్టార్లో ఆ పర్సన్ కలవండి అని చెప్పి మనం గైడెన్స్ ఇవ్వగలం. వాళ్ళు అలాగా మనం మూవ్ చేస్తే గనక వీళ్ళు ఆ పర్సన్స్ అనే ప్రొఫెషనల్స్ కలుస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ తీసుకుంటారు. ఇక్కడ చిత్తం అనేది ఇంకా బలంగా పెరుగుతుంది మానసికంగా. అంటే కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఆ పర్సన్కి, ఎందుకంటే నాలెడ్జ్ ఇంకొద్దిగా వస్తుంది కాబట్టి. అంటే మనం ఇచ్చే గైడెన్స్ కూడా ఉంటుంది. లేదు, గురువు బలంగా ఉండి చూస్తున్నాడు ఇతన్ని, ఇతనికే నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే లైఫ్ బాగుంటుంది, డిఫాల్ట్గానే బాగుంటుంది. ఎందుకంటే గురుడు పంచమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ చంద్రుడి మీద చూశాడు అనుకోండి, ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళ చిత్తం అనేది ఎప్పటికప్పుడు గురువు కాపాడుతూ ఉంటాడు, నెగిటివ్లోకి వెళ్లకుండా కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం శని కూడా చూస్తున్నాడు. చూడండి, శని బలహీనుడై చూస్తున్నాడు, గురుడు బలహీనుడై చూస్తున్నాడు. గురుడు బలహీనుడై చంద్రుడి మీద దృష్టి ఇచ్చాడు, శని కూడా బలహీనుడైపోయి అదే చంద్రుడి మీద దృష్టిని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళకి విచారం ఎక్కువ ఉంటుంది. శని ఎప్పుడైతే బలహీనుడు అవుతాడో విచారాన్ని బాగా పెంచుతాడు. గురుడు బలహీనుడు అవటం వల్ల వీళ్ళ దగ్గర విజ్ఞానం తక్కువ ఉంటుంది, నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, శని యొక్క పీడ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ చిత్తం, వీళ్ళ మానసిక ఆలోచనలు అనేది ఎలాగ ఉంటుందంటే కొద్దిగా నెగిటివ్గా వెళ్తా ఉంటాం. ప్రతి దాంట్లో ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోమో, డ్రైవింగ్ నేర్చుకుంటే డ్రైవింగ్ చేయాలి, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం కదా అంటాడు. ఎందుకంటే వాళ్ళు అలా ప్రతి దాంట్లో కూడా లోపాన్ని పని చేయకముందుగానే ఆ పనిలో అశుభాన్ని ఎతికే లక్షణం ఏంటంటే ఇలాంటి చిత్తం వీళ్ళలో ఉంటుంది. ఇలాంటి చిత్తం వీళ్ళలో ఉంటుందంటే కారణం ఏంటంటే గురుడు బలహీనుడు అయి ఉండాలి ఒకటి, లాంగ్ టర్మ్ నాలెడ్జ్ లేకపోవటం, లేకపోతే డెప్త్ నాలెడ్జ్ లేకపోవటం. రెండోది శని ఇక్కడ బలహీనుడు అవ్వాలి శని. ఎందుకంటే శని ఎంత బలహీనుడైతే వాళ్ళలో అంత విచారం పెరిగింది.
లేదు, గురుడు బలంగా ఉన్నాడు, అదే చంద్రుడి మీద దృష్టిని ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం శని బలంగా ఉండి చంద్రుడి మీద దృష్టిని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, శని ఎప్పుడైతే బాగా బలం పెరుగుతాడో వీళ్ళలో విచారాలు అసలు చాలా తక్కువ ఉంటాయి, చాలా మైనర్గా ఉంటాయి విచారాలు. గురుడు బలం పెరిగాడు, విజ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో విల్ పవర్తో బాగా ఎదుగుతాడు అని. ఇలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ మన దగ్గరికి రారు, ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి, ఈ కాంబినేషన్ ఉందండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ జ్ఞానంతో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటారు. వేరే వాళ్ళు నీడి తీసుకోరు. వీళ్ళు విల్ పవర్ ఉన్న పర్సన్స్, ఎందుకంటే మానసిక బలవంతులు అని. అంటే శుభదృష్టిలు పడతాం. అలాగే బలాలు అంటే ఎవరికి బలం పెరిగింది, ఏది బలం పెరగట్లేదు, అదొకటి ఇంపార్టెంట్. ఇంత మానసిక బలం ఉంది ఇతని దగ్గర, అంత జ్ఞానం ఉంది. ఇప్పుడు ఇతను బుధుడు ఎలా ఉంటాడు? ఒక్కొక్కరు బాగా తెలివిగలలు ఉంటారు, కానీ నోటుదోలు ఉంటుంది. ఈ నోటుదోలు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ జాతకం బుధుడు చెడిపోయాడు, మాట్లాడుతున్న జాత కదా. తెలివిగల వాళ్ళు మళ్ళీ నాలెడ్జ్ అల్టిమేట్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే కనుక ఆ బుధుడు చెడిపోవటం కానీ, ఆ బుధుడిని బలహీనమైన గ్రహం చుట్టం కానీ. అంటే ఒక అశుభ గ్రహం బలహీనత చూసింది అనుకోండి, ఇప్పుడు శని బలహీనత చూసాడు, విచారం ఎక్కువ ఉంటుంది, ఈ పర్సన్ కదిలిచ్చామనుకోండి, ఇతను మాట్లాడటం మొదలు పెడితే కనుక అవతలోడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పోతాయి, తీసేస్తారు వీళ్ళు. ఏదో చేద్దాం అనుకుంటాం మనం, ఏదో సాధిద్దాం అనుకుంటాం. సాధిద్దాం అనుకున్నప్పుడు ఇది చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్, ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాం. ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఏం చేద్దాం మరి, పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతాడు. వీళ్ళ ఫ్రెండ్ జాతకంలో పాపం ఫ్రెండ్ తెలియగలడు, వాస్తవం చెప్పాలండి, సలహా ఇవ్వచ్చు. కానీ ఇతను మాట తీరు ఏదైతే ఉంటుందో, ఈ బుధుడు చెడిపోవటం, అర్థం, ఈ అశుభ గ్రహాలు దృష్టి పడతాం, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మాటలతో యువతల మనిషి కాన్ఫిడెన్స్ని తీసేస్తారు. ఎందుకంటే మాట్లాడుతున్న చేత కదా. వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే అలాంటి ఫ్రెండ్ దగ్గర సలహా అడగడానికి వెళ్తాం. చూడండి, ఒక్కొక్కళ్ళు మాట్లాడితే కడుపులో మండిద్ది, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఎంతసేపు అని వినాలి మీరు. రీజన్ ఏంటంటే ఈ వాక్కు బుధుడు అనేది ఏంటంటే, ఈ జ్ఞానం నుంచి మనసులో నుంచి వచ్చే వాక్కు, ఈ బుధుడు బలంగా ఉన్నాడు, శుభగ్రహం మారాడు బుధుడు, అర్థమైనా. ఇతనికి ఇతర శుభగ్రహాల దృష్టి కూడా పడుతుంది బుధుడి మీద. వీళ్ళు ఏంటంటే చాలా పాజిటివ్గా మాట్లాడతారు. ఇంత పెద్ద కష్టం ఉన్నా ఏముంది, ఇది పెద్ద కష్టమే కదా, ఇది తీర్చేద్దాంలే, మనం ఉండాం కదా, చేద్దాంలే, నీకేంటి అన్నట్టు ఒక సపోర్ట్ ఇచ్చే మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మనకేంటంటే ఓకే, వీళ్ళతో మనం స్నేహం చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ బుధుడు బాగున్నాడు, వీళ్ళు లౌక్యం ఎక్కువ ఉంటుంది. ఎంత పెద్ద కష్టం అని చెప్పండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే బుధుడు బాగున్నాడంటే ఆల్మోస్ట్ ఏంటంటే శుభగ్రహాలు దృష్టి పడినట్టే. అంటే ఒక శుభగ్రహం గురు దృష్టి పడింది బుధుడి మీద, లేదా బుధుడు మంచి స్థానంలో కూర్చున్నాడు, తన మంచి స్థానంలో, ఇంకా ఆటోమేటిక్గా అశుభగ్రహాల దృష్టి లేదు. వీళ్ళ మాట తీరు బాగుంటుంది, చాలా బాగుంటుంది. మన బుధుడు రెండింట్లో కూర్చుంటే బాగా లౌకికంగా మాట్లాడతారు, మంచి మాట తీరు అనుకుంటాం మనం యాక్చువల్గా. లేకపోతే రెండో ఇంట్లో చంద్రుడు కూర్చున్నాడంటే చాలా సాఫ్ట్ నేచర్, సాఫ్ట్గా మాట్లాడతాడు అనుకుంటాం మనం డిఫాల్ట్. యాక్చువల్ రెండో ఇంట్లో చంద్రుడు మంచి మాటలే ఇస్తాడు, చాలా నిదానంగా మంచి వాయిస్ని ఇస్తాడు. దృష్టి పడితే వాళ్ళ మాటల్లో ఏంటంటే ఒక యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, విభజన గుణం ఉంటుంది. కుజుడిది ఏంటంటే ఒక విభజన గుణం. ఎందుకంటే యుద్ధం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే అవతల ఇతను సైన్యాధిపతి, కుజుడికి యుద్ధం చేయాలి, సత్వం ఎక్కువ ఉంది. ఇతను చంద్రుని చూస్తున్నాడు అంటే ఇతను ఒక పసుపు గ్రహంగా చూస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే మాటలో యుద్ధాన్ని చూపిస్తుంటారు, మాటలో ఒక విభజన గుణాన్ని చూపిస్తుంటాడు, ఒక జలసి తత్వాన్ని చూపిస్తుంటాడు మాటలో. మళ్ళీ సౌమ్యంగానే ఉంటుంది మాట, కానీ వీళ్ళ చిత్తంలో ఏముంటుందంటే వేరేది ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఇంటర్నల్గా ఎలాంటి సమస్యలతో సఫర్ అవుతున్నాడు అని చెప్పి మీరు అండర్స్టాండ్ చేసుకుంటానికి మనకి కాలపురుషుడి యొక్క అంతఃశక్తి ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ మీద మీరు బాగా స్టడీ చేయాలి. అప్పుడు మీరు ఏంటంటే ఒక జాతక చక్రం కాదు, ఒక పర్సన్ యొక్క ఇంటర్నల్ ఏంటి అని తెలుస్తుంది. అతను మీరు గైడ్ చేయగలుగుతారు, చాలా బాగా గైడ్ చేయగలుగుతారు. అంటే ఒక్కొక్కళ్ళ బుధుడి మీద కుజు దృష్టి పడుతుంది అనుకోండి, వీళ్ళిద్దరు శత్రువులు, వాస్తవం చెప్పాలంటే కుజు దృష్టి పడింది. కుజుడు అంటే ఒక యాంగరు, బుధుడిని చూస్తున్నాడు, కోపంగా మాట్లాడతాడు. కుజుడికి ఏంటంటే ఒక జలసి,
మళ్ళీ బుధుడిని చూస్తున్నాడు, వాళ్ళ మాటల్లో ఒక జలసీ కనబడుతుంది, చిరాకు కనబడుతుంది, ఇసుగు కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది ఇదంతా అంటే, వాస్తవంగా కుజుడు ఏంటంటే బలంగా ఉంటే ప్రొటెక్టర్, బలహీనుడైతే అతను ఒక డిస్ట్రాక్టర్ అవుతాడు. ఇప్పుడు దేశాన్ని కాపాడే సైనికుడు ఏంటంటే కుజుడు బలంగా ఉన్నట్టే, దేశం కోసం కాపాడతాడు. అదే కుజుడు బలహీనం అయితే అతను ఒక ఉగ్రవాది తత్వం, ఉగ్రతత్వం ఉంటున్నారు, నెగిటివిటీ ఉంటుంది, చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుంది. అంటే సైన్యాధిపతి దేశాన్ని ప్రొటెక్ట్ చేసే కుజుడు ఒక లెక్క ఉంటాడు, బలహీనమైన కుజుడు, విధ్వంసం చేసే కుజుడు ఒక లెక్క ఉంటాడు. అంటే వీళ్ళ మాటల్లో ఏముంటుంది, కుజుడు దృష్టి పడిందిగా మరి. అంటే కుజుడు ఎలాంటి వాక్కుని ఇస్తున్నాడు ఇలా, లేకపోతే కుజుడు దృష్టి చంద్రుడి మీద పడుతుంది, ఎలాంటి మనసుని ఇస్తున్నాడు, యాంగ్జైటీని ఇస్తున్నాడు. ఉద్రేకమైన తత్వం ఎవరికైనా ఉంది మాటలో కానీ చేతలో కానీ ఏదైనా కానీ, చంద్రుడు డిఫాల్ట్గా మనకేంటంటే ఈ ట్రావెలింగ్ కారకుడు, మనస్సు అంటే చిత్తానికి కారకుడు. వాళ్ళ యొక్క ఇంటర్నల్ చిత్తం ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు మొత్తం. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు రాజు, ఆ తర్వాత సూర్యుడు రాజే. సూర్యుడు రాజు దేనికంటే ఆత్మకు రాజు ఆయన, ఆత్మకారకుడు, ఆత్మశక్తి ఇచ్చాడు, దానికి రాజుగా ఇచ్చాడు. చంద్రుడు రాజే, చంద్రుడు పరిపాలిస్తున్నాడు దేని, మనస్సును పరిపాలిస్తున్నాడు. అలాగే 6 రాసులను చంద్రుడు పరిపాలిస్తాడు. అది మనకి కర్కాటకం నుంచి రివర్స్లో కుంభం వరకు 6 రాసులు. అలాగే ప్రదక్షిణంలో మనకి సింహం నుంచి మకరం వరకు 6 రాసులు సూర్యుడు పరిపాలిస్తుంది. ఇది యూనివర్సల్ పరిపాలన మనం చూసుకుంటాం. ఆత్మను ఒకళ్ళు పరిపాలిస్తే మనసును ఒకళ్ళు పరిపాలిస్తారు. అందుకే వీళ్ళిద్దరు రాజులు అయ్యారు. ఇంకొకటి ఇద్దరు మంత్రులు అయ్యారు. అది గురువు మంత్రే, శుక్రుడు మంత్రే. గురువు మనకేంటంటే విజ్ఞానాన్ని, సుఖాన్ని ఇవ్వటానికి ఏం చేయాలి ఏంటని ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. శుక్రుడు కూడా జ్ఞానాన్ని ఇస్తుంటాడు, కళలకి జ్ఞానాన్ని ఇస్తాడు. 64 కళల్లో ఎలాంటి కళను ఎలా సాధించాలి ఏంటని, అలా సాధించాలంటే దాని మీద ఒక కోరికని ఇస్తాడు, కామాన్ని ఇస్తుంటాడు శుక్రుడు. ఒకళ్ళు ఆస్ట్రాలజర్ అవ్వాలి, నేను ఆస్ట్రాలజీలో బాగా వెళ్ళాలనేది ఒక కోరిక. అది మామూలుగా ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాం అని చెప్పి కోరిక ఉంటుంది. ఇదే ఆస్ట్రాలజీలో తీవ్రంగా వెళ్ళాలనేది కామాన్ని ఇస్తుంటాడు శుక్రుడు. అందుకే ఈ శుక్రుడు ఎప్పుడైతే అష్టమ భావానికి సంబంధాలు ఏర్పడుతుందో, వాళ్ళు ఇన్ కేసు అకల్టలోకి వెళ్తే వాళ్ళకు ఉండే కామం చాలా ఎక్కువ ఉంటుంది. డెత్ వరకు ఉంటుంది కామం, చచ్చిపోయినా కూడా కామం చావదంటే శుక్రుడే అది. ఎందుకంటే వీళ్ళ యొక్క శక్తి అది, ఎనర్జీ. అంటే ఆ శుక్ర బలాన్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి ఎంత ఉందని. ఏ సెక్టార్ మీదైనా సరే దానికి సంబంధించిన ఆలోచన, జ్ఞానం ఏదైనా సరే, కామానికి సంబంధించిన ప్రతి జ్ఞానం నేను సాధించాలి, ఇది నాకు కోరిక అనుకుంటే దానికి సంబంధించిన రూట్ సోర్స్ మొత్తం మనకు శుక్రుడు ఇస్తుంటాడు. ఎందుకంటే ఇది శుక్రుడు యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. అలా మనకేంటంటే ఈ 7 గ్రహాల యొక్క ఎనర్జీస్ బాగా తెలిసినాయి అనుకోండి, మనకు ఒక కమాండ్ ఉంటుంది. మిగతా రాహుకేతులు ఏంటంటే ఛాయలు మాత్రమే. వాళ్ళు ఎక్కడైతే ప్లేస్ అవుతుంటారో దాన్ని కేతు ఒక రకమైన డిస్టర్బెన్స్ చేస్తే రాహు దాని మీద విపరీతమైన వ్యామోహం అనిపిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే హయ్యర్ లెవెల్లో తీసుకెళ్తుంటారు ఛాయలు అనేది. ఆ గ్రహాధిపతి రాహు ఎక్కడ కూర్చుంటే ఆ భావాధిపతిగా మారిపోతాడు, కేతు ఎక్కడ కూర్చుంటే ఆ భావాధిపతిగా మారుతాడు. రాహు ఆ భావాన్ని పెంచాలని చూస్తే కేతు ఆ భావాన్ని డిస్ట్రక్ట్ చేయాలని చూస్తాడు. ఇది డిఫాల్ట్ అది. ఇక్కడ మనకేంటంటే 7 గ్రహాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలపురుషుడు అంతఃశక్తులు, ఆ అంతఃశక్తులు ఎవరు తీసుకుంటున్నారంటే గ్రహాలు తీసుకుంటున్నారు. ఈ గ్రహాలే మనకేంటంటే రాశి చక్రానికి జీవాలు. రాశి చక్రం ఒక జడం అయితే దాని యొక్క జీవం అనేది ఇది ఉంటుంది, ఈ గ్రహాల అధీనంలో ఉంటుంది. ఈ గ్రహం యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి అంటే వాళ్ళ జాతక చక్రంలో గ్రహాలు ఎలా ప్లేస్ అయ్యి, వాళ్ళ ఇంటర్నల్ ఎనర్జీస్ ఏంటి, ఏ ఎనర్జీ బాగుంది, ఏ ఎనర్జీ మైనస్. అందులో వాళ్ళ చంద్రుడు బుధుడు పరిస్థితి ఏంటి. మనం 3 చూస్తాం, ఒకటి లగ్నం చూస్తాం, కొంతమంది సూర్య లగ్నం చూస్తాం, అలాగే ఎక్కువగా చంద్ర లగ్నాన్ని కూడా చెక్ చేస్తాం. మన గోచార ఫలితాలు మొత్తం చంద్ర లగ్నం మీద వెళ్తాం. ఎందుకు చంద్ర లగ్నం మీద గోచార ఫలితాలు మనం చెప్తామంటే, చంద్రుడు అంటే చిత్తం. అక్కడ గోచారంలో గ్రహాలు వీళ్ళ చిత్తాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలనుకోండి, ఆ పనికి కావాలంటే ఏంటంటే మన ఒక మనస్సు ఇంపార్టెంట్. మన మనస్సు ఏం చేస్తుంటే ఒక పని చేయడానికి మనల్ని పురుకొల్పింది. ఎందుకంటే మనకు ఒక ఆలోచన, ఒక చిత్తం, మనం మనస్సు చేద్దాము, నాకు దీని మీద ఇష్టం ఉంది, ఇవన్నీ మనసులో పుట్టాయి.
ఇది మనం పుట్టంగానే మనం ఒక చోట కూర్చుంటాం మనం. ఒక భరణిలో కూర్చున్నాడు మా చంద్రుడు వచ్చి, నువ్వు పలానా రాశిలో పుట్టావు. నీ చిత్తం ఇంకా అక్కడి నుంచి మొదలైంది. నీ చిత్తాన్ని నేను పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, ఆ గ్రహస్థితి ఏ విధంగా నీ ఆలోచనల్ని కంట్రోల్ చేస్తుంది, పాజిటివ్గా కంట్రోల్ చేస్తున్నా నెగిటివ్గా కంట్రోల్ చేస్తున్నా చెప్తాడు. ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీ లైఫ్ చూసాం మనం. ఇతను సుఖ సంసారంగా వెళ్తాడా, సంసార జీవితాన్ని భార్యతో ఎలా గడుపుతాడు, లేకపోతే ఒక అమ్మాయి భర్తతో ఎలా గడిపెట్టి చూడాలని మనం ఫస్ట్ చూసే చంద్రుడే. అంటే ఈ అబ్బాయి చంద్రుడు అమ్మాయి చంద్రుడిని ఎలా కంట్రోల్స్ చేస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళు అని చెప్పేసి మనం ప్రిడిక్షన్లో చెక్ చేసుకుంటాం. అది మ్యాచ్ కంపాటిబిలిటీలో. ఇక్కడ మనకేంటంటే నక్షత్ర పంతులు కూడా చూస్తారు. ఈ చంద్రుడు ఈ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఇన్ని పాయింట్లు కలిసింది అన్ని పాయింట్లు కలిసింది, ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని చెప్తాం మనం. ఎందుకంటే ఇది ఒక చిత్తం, వీళ్ళ చిత్తం ఎలా ఉంది ఫస్ట్. నేనేంటంటే జాతక చక్రం చూడండి నవాంశ అంట. ఇప్పుడు రాశి చక్రంలో ఒకటి ఉంటుంది, మన మనస్సు ఎలా వెళ్ళాలి మన ఓవరాల్ జీవితానికి. వైవాహిక విషయంకి వచ్చేదానికి వీళ్ళు, ఎందుకంటే నవాంశ కలత్రాణం అని చెప్పి మనకి మహర్షులు చెప్పారు. అంటే ఒక వైవాహిక జీవితం చూడాలి అంటే ఖచ్చితంగా నవాంశనే చూడాలి, రాశిలో చూసి మనం డిసైడ్ చేయకూడదు. ఈ నవాంశలో ఈ చంద్రుడిని ఏ గ్రహాలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, వైవాహిక విషయంలో ఇతని చిత్తం ఎలా ఉంది, భర్త విషయంలో ఇవి ఎలాంటి ఆలోచనలు ఉంది, లేదా భార్య విషయంలో ఎలాంటి ఆలోచనలతో ఈ అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఇతను మనస్సుని ఎంత కంట్రోల్ ఎంత పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళ సంసారం అంత బాగుంటుంది. ఇక్కడ చిత్తం చెడిపోయింది, మనస్సు సంసారం చెడిపోతుంది. ఒక్కొక్కరు బుధుడు చెడిపోతుంటాడు, నోటి ద్వారా వాళ్ళ సంసారం రోడ్డు మీద పడేసుకుంటారు. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేయగలిగారు అనుకుంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. బాబు నీ చిత్తం ఇది, ఈ గ్రహాల ప్రభావం ఇలా చూపిస్తూ ఉంటుంది, ఇది నీ పాస్ట్ లైఫ్ కర్మ, నీ ప్రారంభం, దీన్ని నువ్వు నీ సంకల్పంతో గురువుల ఆశీర్వాదంతో ఇలాంటి సజెషన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తే నీ సంవత్సరం పడుతున్న కౌన్సిలింగ్ ఇస్తాను. ఎందుకంటే అతని చిత్తాన్ని మనం బ్యాడ్గా వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే పాజిటివ్గా తీసుకెళ్తానికి ట్రై చేస్తాం. దానికి సపోర్ట్గా ఏం చేస్తామంటే ఇతనికి ఏదో ఒక వ్యాపకం పెడతాం, ఏదో ఒక గ్రహ రెమెడీ కానీ, ఏదో ఒక పూజ కానీ ఉపాసన కానీ. ఎందుకంటే అతని చిత్తాన్ని డైవర్ట్ చేయాలి ఫస్ట్. చిత్తం ఆల్రెడీ పీడిన్స్ పడుతుంది, పాస్ట్ లైఫ్ ఏదైతే కర్మలు ఉంటాయో ఆ కర్మలో వచ్చి కూర్చొని గ్రహాలు ఈ చిత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనం అతని చిత్తాన్ని ఏంటంటే వేరే వైపు టర్న్ చేయడం కోసం కొన్ని ఉపాసనలు కానీ కొన్ని మంత్రాలు కానీ చెప్తుంటాం. ఎందుకంటే డైవర్షన్ చేయకుండా ఏ ఉపాయం చెప్పలేదు అనుకోండి, అతని చిత్తంలో గతమే వెంటాడుతూ ఉంటుంది. అదొకటి మనం ప్రిడిక్షన్లో చూస్తాం. ఇలాగ చిత్తం చాలా చూడాలి. ఒక కెరీర్లో చిత్తాన్ని చూడాలి, అతని మానసిక స్థితి ఎలా ఉంది, దశాంశ చక్రాలు చూడాలి. ఇలాగా ఎవ్రీ డివిజనల్ చార్ట్లో ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఒక్కొక్క సెక్టార్లో ఎలా ఉన్నాడు, తల్లితో ఎలా ఉన్నాడు, తల్లి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, భార్య మీద ఎలాంటి అభిప్రాయం ఉంది చిత్తం. అలాగే D3లోకి వెళ్ళాం అనుకోండి, సోదర వర్గం మీద అతని మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయాల్ని పెంచుకుంటున్నాడు ఇతను. ఇలాగా మనం ఏంటంటే ఒక్కొక్క సెక్టార్లో వాళ్ళ చిత్తం ఆలోచనలు ఎలా ఉన్నాయి, రాశి చక్రం టోటల్ లైఫ్ తను డిసైడ్ చేస్తుంది. డివిజనల్ చార్ట్స్ పర్టికులర్ జోన్స్లో ఇతని మానసిక స్థితి వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నాడు అనేది డివిజనల్ చార్ట్లో కనబడుతుంది, ఎవ్రీ డివిజనల్ చార్ట్. ఇట్లా మనిషి యొక్క చిత్తాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు బుధుడిని చూసాం, నవాంశ చూసాం, బుధుడిని భార్య దగ్గర ఎలా మాట్లాడే అవకాశం ఉంటుందని చెక్ చేసుకుంటాం. లేదు D12 చూసాము, తల్లిదండ్రులతో అతని మాట తీరు ఎలా ఉందో తెలిసిపోతుంది D12. అర్థం లేదు. D10లో చూసాము బుధుడిని, కెరియర్లో అతను ఎలా మాట్లాడుతున్నాడు ప్రొఫెషనల్గా. లేదు పర్సనల్గా చూసుకుంటే అతను ఎలా మాట్లాడతాడు. ప్రతి మనుషులు రెండు రకాల మాటలు ఉంటాయి, బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతాడు, ఒంటరిగా ఉంటే ఎలా మాట్లాడతాడు, ఇలా 3 డిఫరెన్సెస్ మొత్తం ఉంటాయి. ఇవన్నీ మనకి ఏంటంటే డివిజనల్ చార్ట్స్. అంటే ఒక మనిషి యొక్క వాక్కు ఏ గ్రహ ప్రభావంలోకి వెళ్ళింది, ఆ గ్రహం యొక్క బలం ఎంత, ఆ బలాన్ని బట్టి ఇతను మాట తీరు ఎలా ఉంది. ఇలా మనకేంటంటే చాలా డీప్గా మనం వెళ్ళగలుగుతాం, చూడగలుగుతాం ఒకళ్ళ చాట్ని. అక్కడి నుంచి మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ని మనం మార్చాలి కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న పూజలు రెమెడీలు అంట వీళ్ళ మనస్సుని మాటని కంట్రోల్స్ చేసాం అనుకోండి రెండు. అంటే బుద్ధి చిత్తం, అంటే మనిషి యొక్క ఆలోచనలో మాట తీరు, అలాగే మనిషి యొక్క మానసిక స్థితి,
ఎందుకంటే చిత్తం అంటే మానసిక స్థితి. ఈ స్థితిలోంచి పుట్టేదే బుధుడు. చంద్రుడి నుంచి బుధుడు పుడుతుంటాడు. మానసిక స్థితిలో నుంచి ఆలోచనలు పుడతాయి, తెలివి పుడుతుంది. ఆ తెలివి నుంచి మనం ఏంటంటే మాట్లాడటం మొదలు పెడతాం. అంటే వీళ్ళు ఎక్కడ చెడిపోయింది వాళ్ళ జాతకంలో అది చూసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం ఫలితం చెప్పేటప్పుడు, ఫైనల్గా చెప్పేటప్పుడు, ఈ రోజు చెప్తున్నప్పుడు మనం ఈ నెల రోజులు గోచార స్థితి కూడా చెప్తాం. ఎందుకంటే గోచారంలో వాళ్ళు పలానా నక్షత్రంలో పడతారు కాబట్టి, పలానా రాశిలో పడతారు కాబట్టి, ఇప్పుడు గోచారంలో కొన్ని గ్రహాలు ఏం చేస్తాయంటే చంద్రుడి మీద దృష్టిని ఇస్తాయి. ఆ దృష్టిని ఇచ్చేటప్పుడు ఏంటంటే అవి బలంగా దృష్టిని ఇస్తే ఆ పీరియడ్ వాళ్ళ మనసు బాగుంటుంది కాబట్టి ఈ నెల 2 నెలలు బాగుంటావు, ఈ నెల రోజులు బాగుంటావు, నీ మానసిక స్థితి ఇలా ఉంది అని చెప్తుంది. అదే మన నేటల చంద్రుడిని యూనివర్సల్లో శని ఎలా చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమందికి శని దృష్టి పడుతుంది, ఏలినాటి శని అనుకుంటాం మనం. ఒక వృశ్చిక రాశికి ఏలినాటి శని వచ్చింది అనుకుందాం. ఏలినాటి శని ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి? తులా రాశిలో స్టార్ట్ అవుతుంది. తులలో శని చాలా బలవంతుడు. తులలో శని బలవంతుడే. వీళ్ళ చిత్తం చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ టైంలో. ఈ వృశ్చిక రాశుల్లో ఏలినాటి శనిలో బాగా సక్సెస్ అవుతారని చెప్తాం. ఇదే శని మేషాన్ని చూసుకున్నాం అనుకోండి, శని అక్కడ బలహీనుడు అవుతాడు. ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనిషి యొక్క చిత్తం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి విజ్ఞానం నాలెడ్జ్ ఉందనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది నా మనసు ఇలాగ వస్తుంది, శని ఇలాగా ప్రభావం చేపిస్తాడు, ఈ టైంలో మనం మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో తను తాను కౌన్సిలింగ్ చేసుకుని వెళ్తే విల్ పవర్ ఉన్న క్యాండిడేట్. లేదు, వీళ్ళు సపోర్ట్ తీసుకుంటాం. మనం సపోర్ట్ ఎలా తీసుకుంటాం అంటే మనం డైవర్ట్ అవుతాం. ఫస్ట్ మన మానసిక స్థితి నుంచి డైవర్ట్ అవడానికి ఏదో ఒక పని చేయాలి మనం. ఆ పని ఏంటంటే శివుడు పూజ చేయటమా, లేకపోతే ఇంకేదన్నా గ్రహానికి జపాలు చేయటం అని చెప్పి మనకు తెలియకుండా మన ఆలోచనలు అటువైపు ఎక్కువ కాలం రన్ చేయకుండా ఆపుతాం. ఎందుకు రన్ చేయకూడదంటే ఆల్మోస్ట్ లాస్ట్ చంద్రుడి క్లాస్లో చెప్పాను. మనిషికి రిపీటెడ్ ఆలోచనలు పదే పదే వచ్చేది ఏదైనా ఉంటే చంద్రుడు చేస్తుంటాడు. చంద్రుడు ఇలాంటి ఆలోచనలు చేస్తుంటాడు. ఈ చంద్రుడు ఎవరి ప్రభావంలోకి వెళ్ళాడు గోచారం అనేది కూడా మనం వచ్చేయాలి. ఒక్కొక్క రాశి మీద గోచారంలో కుజ ప్రభావం పడుతుంది. కుజుడు నీచ స్థానం నుంచి చూశాడు, లేదా శత్రు స్థానం నుంచి చూశాడు అంటే నెగిటివ్ మానసిక స్థితి పెరుగుతుంది. లేదు, అదే కుజుడు బలమైన స్థానం నుంచి చూశాడంటే బాగా పాజిటివ్ స్థానం. అలాగే గురుడు ఏ స్థానం నుంచి చూస్తున్నాడు, ఎలాంటి విజ్ఞానం ఇస్తున్నాడు అతనికి. అలాగే మనం ఏంటంటే గోచారంలో కూడా, అంటే ప్రస్తుతం నడుస్తున్న దశలో కూడా మన చిత్తాన్ని ఏ గ్రహాలు ప్రభావితం చేస్తుంది, మన మనసు ఎలాగెళ్తుంది, దానికి తగ్గట్టు మనం తీసుకునే నిర్ణయాలు ఎలాగెళ్తున్నాయి, మన జీవితం ఎలాగా టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సమస్య మన చిత్తం వల్లే మొదలవుతుంది. అందుకే వీటిని మహర్షులు మనకి కాలపురుషుని అంతఃశక్తులు అని చెప్పి పెట్టారు. ఎందుకంటే అంతఃశక్తులు అని చెప్పేసి ఒక గ్రేట్ వర్డ్ యూజ్ చేశాయంటే దీనికి అల్టిమేట్ తిరగలేదు అని. దీన్ని స్టడీ చేస్తేనే ఒక పర్సన్ యొక్క చార్ట్ను మనం తీసుకోగలుగుతాం. చూడండి, కాలపురుషుడు ఆత్మ, రవి ఆత్మ, చంద్రుడు చిత్తము, కుజుడు సత్వము, బుధుడు వాక్కు, గురుడు విజ్ఞానము సుఖము, శుక్రుడు కోరిక కామము, అలాగే శని కాలపురుషుని విచారం. అంటే ఈ గ్రహాలన్నీ బలంగా ఉంటే వీటి యొక్క చిత్తాలు బలంగా ఉంటాయి, వీటి యొక్క శక్తులు బలంగా ఉంటాయి, అంతఃశక్తులు. కానీ శనికి మాత్రం బలంగా ఉంటే ఈ విచారం అనేది తక్కువ ఉంటుంది. శని బలహీనమైతే విచారం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక్క శనికి రివర్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ చార్ట్ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ అంతఃశక్తులు అనేది చూడాలి. అలాగే గురు శుక్రులు మంత్రులు, బుధుడు యువరాజు, కుజుడు సైన్యాధిపతి. యువరాజు అంటే ఏంటి చెప్పు? తన దగ్గర ఉన్నదాన్ని ప్రతిదీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, అనుభవించాలనుకుంటాడు. యువరాజుకి ఏంటంటే ఆధిపత్యం ఉంటుంది, రాజు కదా. రాజు ఏం చేస్తాడు? రాజు కొడుకు ఏం చేస్తాడు? యువరాజు అంటే అర్థం ఏంటి ఇక్కడ? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను యువరాజుని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నా యువరాజు సద్భావం ఉన్నాడు, చాలా బాగా మాట్లాడతాడు, అందరిని గౌరవిస్తా మాట్లాడతాడు, మంచి మాటలు మాట్లాడతాడు. నా యువరాజు అశుభ గ్రహాలతో కూర్చుంది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు ఎగురుతాను, నా మాటకి అడ్డే లేదు. ఎందుకంటే ప్రతి మనిషి స్వేచ్ఛా జీవి, కానీ స్వతంత్ర జీవి అయితే కాదు. స్వేచ్ఛ ఉంటుంది కానీ స్వతంత్రం ఉండదు. చాలా చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. ముందు ముందు క్లాసెస్లో చెప్తా దీనికి.
మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. అంటే ఈ తత్వాలు చాలా ఇంపార్టెంట్. అందుకే మన క్లాస్ 6లో ఏం చెప్పారన్నది నేనైతే ఫాలో అవుతాను. సొంత పైత్యం పెట్టకూడదు ఇక్కడ మనం. ఎందుకంటే మామూలుగా మనకి కారకత్వాలు లైట్గా తీసుకొని వదిలేసేయండి అంటే వదిలేస్తాం. కానీ ఒక గ్రేట్ వర్డ్ యూజ్ చేశాడు కదా, అంతఃశక్తులు అని. ఎందుకంటే అది ప్రతి మనిషి యొక్క అంతఃశక్తే మనిషిని నడిపిస్తుంటుంది. అంటే కంటికి కనబడి ఇంటర్నల్ ఎనర్జీ మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. అది మంచి వైపైనా నడిపించే అవకాశం ఉంటుంది, చెడు వైపైనా నడిపించే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎట్లా నడుస్తున్నాము అన్నది మన యొక్క భవిష్యత్తు. ఈ భవిష్యత్తును నిర్ణయించేది ఏదైనా ఉందంటే కనుక మన పాస్ట్, మన గతం. మన గతం ఏం చేస్తుందంటే వర్తమానాన్ని డిసైడ్ చేస్తుంది. వర్తమానం ఏం చేస్తుంది? గతం రెండు కలిస్తే భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అంటే ఫైనల్గా మన భవిష్యత్తు మొత్తం మన గతమే డిసైడ్ చేస్తుంది అని. అంటే మన గతం అనేది మన సబ్ కాన్షియస్. మన సబ్ కాన్షియస్ని ప్రజెంట్ దాంతో కోఆర్డినేషన్ చేసుకుంటే వర్తమానాన్ని డిజైన్ చేసుకుంటాం. ఈ నాలెడ్జ్తోనే మనం భవిష్యత్తుని డిజైన్ చేసుకోవాలనుకుంటాం. ఎందుకంటే మనం ఏదైనా డిజైన్ చేయాలి, ఏదైనా చెయ్యాలి అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని నడుస్తాం మనం. అంటే మన భవిష్యత్తు ఏదో అద్భుతంగా ఉంటుందని కాదు. మన భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే మన గతం నుంచి మన వర్తమానాన్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే ఆ బేస్ మీద భవిష్యత్తు ఉంటుంది ప్రతి మనిషికి. అంటే భవిష్యత్తు ఏదో కొత్తది కాదు. అందుకే భవిష్యత్తే మన యొక్క గతము అని. ఇదే జ్యోతిష్యం అంటే. అంటే మన జ్యోతిష్యం చెప్తున్నాము అంటే ఇది వాళ్ళ యొక్క ప్రారంభ కర్మల్నే మళ్ళీ రిపీటెడ్గా తెచ్చుకుంటున్నారు అని. ఈ విధంగా మీరు ఏంటంటే ఈ అంతఃశక్తుల మీద కొద్దిగా స్టడీ చేశారనుకోండి, మీరు ఒక చార్ట్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎవ్రీ డివిజనల్ చార్ట్లో ఒక్కొక్క సెక్టార్లో వాళ్ళ మెయిన్ బుధుడు, చంద్రుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను రాజు కాబట్టి. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు రాజులు. సూర్యరాజు తత్వం ఎలా ఉంటుందంటే మనకి ఆత్మకు సంబంధించింది. అదేంటంటే యూనివర్సల్ మనం మోక్షానికి సంబంధించి సూర్యుని సెంటర్ చేసుకొని వెళ్తాం. ఎందుకంటే ఆ శక్తి వైపు మనం వెళ్ళాలి, ఆత్మశక్తి పెంచుకోవాలి, మన ఆత్మ ఉన్నత లోకాలు పంపారంటే దానికి రాజు సూర్యుడు. అర్థమైందా? కానీ చంద్రుడు దేనికి రాజు అంటే మన మనస్సుకు రాజే. అంటే మన పాస్ట్, వర్తమానం, భవిష్యత్తు మూడింటిని చంద్రుడు డిసైడ్ చేస్తుంటాడు. ఈ చంద్రుడు పరిస్థితిని మీరు మార్చగలిగారు వాళ్ళ జాతకంలో, అర్థమైందా? వాళ్ళ విల్ పవర్ పెరిగే ఛాన్స్ ఉంది, మానసిక బలం. ఆ విధంగా మీరు ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే బాగా డీప్గా స్టడీ చేయండి. ఒకళ్ళ కెరీర్ గురించి ఎదగలేకపోతున్నారంటే D10లోకి వెళ్ళిపోండి, మొహమాట లేకుండా. D10లోకి వెళ్ళి వాళ్ళ చిత్తం, వాళ్ళ రీసోర్సెస్ అంట. మనం యాక్చువల్గా చెప్పాలంటే ఒక కెరీర్ రీసోర్సెస్. మనం రీసోర్స్ అనగానే మనం ఏంటంటే దశమ భావంలో సెకండ్ హౌస్ రీసోర్స్గా తీసుకుంటాం. ఎందుకంటే వాక్కు స్థానం అది. సెకండ్ హౌస్ అనేది కాలచక్రంలో చంద్రుడి యొక్క ఉన్నత స్థితి, ఉచ్చ స్థితి. అందుకే రీసోర్స్ స్థానం ఎప్పుడైనా సెకండ్ హౌస్. అలాగే మనం బతకాలి, మన రీసోర్స్ కూడా మన ఆమాత్యకారకుడు సెకండ్ హౌస్. ఎందుకంటే మన చంద్రుడు అక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు. మన మాట తీరు కానీ ఏదైనా కానీ మన తిండి కానీ ఏదైనా సరే మన చిత్తం మీదే ఉంటుంది. మన రీసోర్స్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ హౌస్ అనేది. అలాగే జాతక చక్రంలో కూడా ఎవ్రీ డివిజనల్ చార్ట్లో చంద్రుడి స్థితి ఇంపార్టెంట్. చాలా మంది రాశి ఒకటి చూస్తే చాలు, మిగతా చార్ట్లు అవసరం లేదంటారు యాక్చువల్గా. ఆ ఒక రాశి చూస్తే మనం పిన్ పాయింట్ ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కటి చేయలేము మనం. ఇప్పుడు మనం కెరీర్కి వెళ్ళాము, బయటికి వెళ్ళాం ఒక పర్సన్ దగ్గరికి, చూసాము, అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఇతను కెరీర్లో చూస్తే చంద్రుడు చాలా బాగున్నాడు, బుధుడు చాలా బాగున్నాడు. తన ఆఫీసులో కానీ చుట్టుపక్కల కానీ అతని మాట తీరు కానీ చాలా హానిస్ట్గా ఉంటుంది. నవాంశలు బాగాలేదు. తన ఫ్యామిలీ దగ్గర, భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ వాళ్ళ మాట తీరు క్వైట్ ఆపోజిట్లో. ఈజీగా మీరు ఆ డిఫరెన్స్ కనిపెట్టవచ్చు. కానీ బయట సొసైటీ నమ్మదు, చిచ్చి అలాంటి వాడు కాదు, మేము చూస్తున్నాము. ఎందుకంటే 10th హౌస్ సొసైటీ, కెరియర్ స్టేటస్. అక్కడ చంద్రుడు బుధుడు బాగుంటారు. బయట ప్రపంచం చాలా అద్భుతంగా మాట్లాడతాడు అతను, చాలా గౌరవంగా మాట్లాడతాడు.
ఇంట్లోకి వచ్చేసరికి చాలా వరస్ట్గా మాట్లాడతాడు, వరస్ట్గా బిహేవ్ చేస్తాడు. ఒక సైకోలాగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఒక చంద్రుడి మీద కుజుడు చెడిపోయి, శని బాగా చెడిపోయి, ఇద్దరు దృష్టిలో ఒకేసారి ఇచ్చారు ఆ చంద్రుడి మీద. బుధుడి మీద కూడా ఇచ్చారు. కంప్లీట్ సైకోలాగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే విచారం ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ కుజుడు. నెగిటివ్ కుజుడు ఏంటంటే ఏదో ఒక వెపన్ని క్యారీ చేస్తుంటాడు. కాపాడటానికి కాదు, వెపన్ని హింసించడానికి క్యారీ చేస్తుంటాడు. ఎందుకంటే వీళ్ళు ఒక రకమైన సైకిక్ యాటిట్యూడ్ ఉన్నాడు. ఇక్కడ చంద్రుడు కూడా జరిగిపోయాడు. చూడండి, చంద్రుడు బాగా కర్తెరపడింది, రెండు గ్రహాల కనెక్షన్ ఏర్పడింది. వీళ్ళు బలహీనమవుతూ పడింది, బలంగా కాదు. బలంగా పడితే వాళ్ళ మానసిక స్థితి వేరు, బలహీనంగా పడితే వేరు. ఇట్లా ఏంటంటే మీరు ఒక పర్సన్ యొక్క సైకిక్ యాటిట్యూడ్ కూడా కనిపెట్టవచ్చు. ఎక్కడ ఉంటుంది ఇతని సైకిక్ యాటిట్యూడ్? ఏ డివిజన్లో పడింది అంటే D12లో పడిందా? తల్లిదండ్రుల దగ్గర చూపిస్తాడు ఆ యాటిట్యూడ్. లేదు, D9లో పడిందా? నవాంశ కళత్రాణం, భార్య దగ్గర చూపించవచ్చు, భర్త దగ్గర చూపించవచ్చు. లేదు, D10లో పడింది, అతను పనిచేసే ఆఫీసులో చూపిస్తాడు ఆ సైకిక్ యాటిట్యూడ్. అలా పర్సన్ యొక్క సైకలాజికల్ యాటిట్యూడ్ ని చెక్ చేయాలి అంటే గనక ఆ చంద్రుడి యొక్క అంతఃశక్తి అనేది, చిత్తం అనేది చాలా ఇంపార్టెంట్. బుధుడు వాళ్ళు ఇవి ఏ గ్రహాల స్థితిలో ఉండే, గ్రహం ఎంత బలమైన స్థితిలో చూస్తుంది, బలహీనమైన స్థితిలో చూస్తుందో మీరు ఒక చిన్న క్లారిఫికేషన్కి వచ్చారనుకోండి. చిన్న అబ్జర్వేషన్ ఇది, కొంచెం ఓపిక చేసుకొని చూసుకుంటే 10 చార్ట్లు 20 చార్ట్లు చూస్తే మీకు అబ్జర్వేషన్ చేయడం అనేది 10 సెకండ్స్ కూడా పట్టదు నాకు తెలిసి. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ సీనియర్లకి మాక్సిమం 10 సెకండ్స్ అతని యొక్క మానసిక స్థితి, అతని చిత్తం ఏ డివిజన్ చాట్లో ఎలా ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేస్తుంటాడని తెలిసిపోతుంది మనం. దాన్ని డైరెక్ట్గా చెప్తే బాగోదు కాబట్టి మనం మన విజ్ఞప్తి ఏం చేస్తామంటే ఒక్కొక్క సెక్టార్ని టచ్ చేసుకుంటూ నిదానంగా ఒక అలైన్మెంట్ తీసుకురావాలి అతను. ఈ అలైన్మెంట్ తీసుకురావడంలో కూడా అతని చిత్తాన్ని మనం సపోర్ట్ చేస్తున్నట్టే ఉండాలి, కానీ సపోర్ట్ చేయకూడదు. ఇక్కడ విచక్షణ జ్ఞానం కావాలి ఆస్ట్రాలజర్కి. లేదనుకోండి, వాళ్ళ చిత్తం ఏంటంటే మీ మీద నెగిటివ్ చూపిస్తుంది, చాలా ఈజీగా నెగిటివ్ చూపిస్తారు. రేపొద్దున మీరు సొసైటీలోకి వెళ్తారు, అతను అవతల చంద్రుడు బాగాలేదు, మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడవచ్చు. ఆస్ట్రాలజర్ మిమ్మల్ని కాంట్రవర్సీ చేయడానికి కూడా వస్తుంటారు. వస్తున్నారంటే వాళ్ళ చిత్తం అది. వాళ్ళ జాతక చక్రం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు చేస్తున్నారు ఏంటని. అలాగని చెప్పి మీరేమో రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీ చిత్తం బాగుంటుంది కదా. ఒకవేళ మన జాతకంలో బాగోపోయినా మన నాలెడ్జ్ వల్ల, ఎందుకంటే గురుడు కంట్రోల్ చేస్తుంటాడుగా, గురు దృష్టి పడితే గురుడు విజ్ఞానాన్ని ఇస్తున్నాడు కదా. ఈ విజ్ఞానం ఏం చేస్తాడు? చిత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. అందుకే గురు దృష్టి మంచిది అంది. గురు దృష్టి మంచిది అంటే గురువు చూడంగానే మంచిది అయిపోద్దాను కదా. గురువు జస్ట్ జ్ఞానాన్ని ఇస్తుంటాడు. గురువు బలంగా ఉన్నాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తుంటాడు. ఏ డివిజనల్ చాట్లు ఎంత బలంగా ఉన్నాడు, ఇంకా అంత మంచి జ్ఞానాన్ని ఇస్తుంటాడు. ఇట్లా మనం ఏంటంటే ఈ గ్రహాల యొక్క అంతఃశక్తుల్ని గుర్తుపెట్టుకోండి. మీరు కాలపురుషుల్లో ఆత్మరవి, చంద్రుడు చిత్తము, కుజుడు సత్వము మీకు 24 పేజీలో ఉంది. ఒక 2 లైన్స్ అంతే ఇది. ఈ 2 లైన్స్ మీద మీరు వర్కౌట్ చేయండి. మీరు మంచి చార్ట్ ప్రిడిక్షన్ అనేది చేయగలుగుతారు. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాయి. గుడ్ నైట్ కూడా చెబుతాం.